దేవుని మాటల్లోకి మనము వెళదాము. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం నుంచి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. షేము, హాము, యాపెతను ముగ్గురు కుమారులు నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనము ఒక వ్యక్తిని చూస్తున్నాము. ఆయన నోవాహు. మరి నోవాహు ఎలా ఉన్నాడు అన్నది మనము గమనించినట్లయితే ఆయన దేవుని యొక్క దృష్టిలో కృప పొందినవాడుగా ఉన్నాడు. తర్వాత ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. తన తరములో నిందారహితుడుగా ఉన్నాడు. దేవునితో కూడా నడిచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవునితో సావాసం చేసినటువంటి వ్యక్తిగా, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి మరి ఆయన తన యొక్క మనసులో కానీ తన యొక్క గృహంలో కానీ దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతుకుతుండేటటువంటి మనిషిగా మనం ఇక్కడ ఆయన్ని చూస్తూ ఉన్నాము. మరి ఆయన దేవుని యొక్క దృష్టికి కృప పొందిన వ్యక్తి. అంటే దేవుని యొక్క కటాక్షం అనేది నోవాహు మీద ఉన్నది. ఆయన నీతిమంతుడు అని అంటే అవినీతి పనులనేటివి చేయకుండా, అక్రమాలు చేయకుండా, అన్యాయములు చేయకుండా, ఏ పాపము లేకుండా ఉన్నటువంటి వారిని నీతిమంతులుగా మనము బైబిల్లో మనం చూస్తున్నాము. ఎందుకంటే రోమీలకు రాసిన పత్రికలో కానీ గలతీలకు రాసిన పత్రికలో కానీ నీతిని గురించి మనకు స్పష్టంగా పౌలు గారు తెలియజేసి ఉన్నాడు. నీతి అనగా పాపాన్ని ద్వేషించి పాపానికి దూరంగా పాపేచ్ఛల నుండి మనం ఎప్పుడైతే విడిపించబడి దేవునికి యథార్థంగా దేవుని యొక్క చిత్తములో దేవుని యందు భయభక్తులు కలిగి మనము నడుచుకుంటూ ఉంటామో వారిని నీతిమంతులుగా మనము ఇక్కడ చూస్తూ ఉంటాము. ఎందుకంటే మోషే కాలంలోకి వచ్చే కాలకే 10 ఆజ్ఞలు అనేటివి సీనాయి పర్వతం మీద తీసుకున్నప్పుడు ఆ నీతి అనేది మనకు తెలియబడుతుంది. ఎలా ఉంటే నీతిమంతులుగా తీర్చబడతారు, ఎలా ఉంటే అనీతిమంతులుగా ఉంటారు అంటే దేవుని యొక్క మాటకి ఎప్పుడైతే లోబడతామో, దేవుని యొక్క చిత్తములో ఎప్పుడైతే నడుస్తామో, పాపానికి ఎప్పుడైతే మనం దూరంగా ఉంటామో, పాపేచ్ఛల నుండి మనం ఎప్పుడైతే మరి విడిపించబడి దేవునికి అతి సమీపంగా దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క భద్రతలో, దేవుని యొక్క కృపలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుని యొక్క దృష్టికి మనము కృప పొందిన వారముగా ఉంటాము. అదే నోవాహు దేవుని యొక్క దృష్టికి ఆ తరములో కృప కలిగినటువంటి కృప, ఆ కుటుంబం మీద దేవునికి కృప కటాక్షం అనేది కలిగి ఉన్నది. ఎందుకంటే మనము ఏ రీతిగా ఉంటే మన కుటుంబానికి దేవుని యొక్క కటాక్షం అనేది, దేవుని యొక్క కృప అనేది వస్తాది అనే దానికి ఇక్కడ మనము చూడవచ్చు. అదేవిధంగా నిందారహితుడుగా ఎలా ఉన్నాడంట? నిందారహితుడుగా ఉన్నాడు. అంటే ఎటువంటి మరి ఆయన మీద నేరారోపణ అనేది లేకుండా ఆయన తరములో నిందారహితుడుగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా ఆయన దేవునితో నడిచినటువంటి వ్యక్తిగా, దేవునితో నడవటము అంటే వెలుగులో నడవటము, వెలుగు సంబంధులుగా ఉండటము, చీకటిని ద్వేషించటము, చీకటి క్రియలకు దూరంగా ఉండటము, చీకటి పనులకు మనము దూరంగా ఉండటము. దేవునితో నడవటము అంటే ఆ వెలుగులో నడవటము. అదే యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే అక్కడ మనకు ఒక మాట తెలియబడుతుంది.
యాకోబు వంశస్థులారా, యాకోబు వంశస్థులారా, రండి రండి, మనము యెహోవా వెలుగులో మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. ఎందుకంటే మనము వెలుగు సంబంధులుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. ఆ వెలుగు సంబంధులుగా మనం నడుచుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. వెలుగు సంబంధాలుగా ఉండి చెడును మనము ద్వేషించే వారముగా ఉండాలా. అదే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, ఆత్మానుసారంగా, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మానుసారంగా మనము నడవాలా. ఆత్మకు విరోధంగా మనము ఏది కూడా చేయకూడదు. ఆత్మానుసారంగా నడిచినప్పుడు మనము శరీరేచ్ఛలను మనము నెరవేర్చము, శరీర కార్యాలు మనము నెరవేర్చము, శరీర కార్యాలకు మనము దూరంగా ఉంటాం. కాబట్టి ఆత్మానుసారంగా మనము నడుచుకోవాలా. దేవునితో నడిచినటువంటి ఆయన ఆత్మానుసారంగా నడిచినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నది, 5:10, గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనండి. నిష్ఫలమైనటువంటి అంధకార క్రియలలో పాలివారై ఉండొద్దు, వాటిని ఖండించుడి. అంటే చాలమ్మా. ఇప్పుడు వెలుగు సంబంధాలుగా అంటే దేవునికి ఏది ప్రీతికరంగా ఉంటుందో, దేవునికి ఏది ఇష్టకరంగా ఉంటుందో, దేవునికి ఏది మహిమకరంగా ఉంటుందో, దేవుని యొక్క చిత్తములో మనము యోచించి ఆలోచించి దేవుని యొక్క చిత్తములో నడుచుకున్నప్పుడు మనము శరీర కార్యములను నెరవేర్చే వారముగా ఉండము. మనము అప్పుడు వెలుగు సంబంధులుగా ఆయనకి ప్రీతికరమైనటువంటి వారముగా మనము నడుచుకుంటాము అన్నది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఎందుకంటే నోవాహు దేవునితో నడిచాడు. దేవునితో నడవటం అంటే ఇప్పుడు మనము కూడా దేవునితోనే నడుస్తున్నాం. ఎలా నడుస్తున్నాం? మనము దేవునితో ఎలా నడుస్తున్నాము? వెలుగు సంబంధాలుగా నడుస్తున్నామా? చీకటి సంబంధాలుగా నడుస్తున్నామా? ఆత్మానుసారంగా నడుస్తున్నామా? శరీర కార్యాలను హేతు చేసుకుంటున్నామా? ఆత్మను అనుసరించి ఆత్మ చెప్పే సంగతులను విని ఆత్మానుసారంగా మనం నడుచుకుంటున్నామా? మన నడక ఎలా ఉన్నది? అబ్రహాముతో అంటున్నాడు, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడుగా ఉండి నడుచుకోమన్నాడు. అదేవిధంగా మనము ఆయన సన్నిధిలో నింద లేని వారముగా, ఆయన నిందారహితుడుగా ఉన్నాడు. నింద లేని వారముగా మనం ఉండాలా. ఎటువంటి చెడుగు లేని వారముగా ఉండాలా. చీకటి క్రియలు మనలో ఉండకూడదు. మరి దుష్టుని యొక్క క్రియలు మనలో ఉండకూడదు. మనం కింద మనం చూసినట్లయితే ఆ యొక్క భూలోకం బలాత్కారముతో నిండి ఉన్నది అన్నాడు. అక్కడ చెడు కార్యాలకు నిలయమై ఉన్నది. మరి ఆ చెడు కార్యాలకు, చెడుతనమునకు, దుష్టత్వానికి మరి నోవాహు గారు ఎలా ఉన్నాడు? ఆ దుష్టుని యొక్క ఆ మనుషుల మధ్య ఆయన ఎలా నడుచుకున్నాడు? నిందారహితుడుగా, నీతిగా ఆయన దేవునితో నడిచినటువంటి వ్యక్తిగా, దేవునితో సావాసం చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాము. ఎందుకంటే భూలోకము బలాత్కారముతో నిండి ఉన్నది అన్నాడు. మరి అక్కడ ఏమి జరుగుతున్నది అంటే చీకటి క్రియలు జరుగుతున్నది. దేవునికి ఆయాస్కరమైనటువంటి కార్యాలు జరుగుతున్నది. దేవునికి ఇష్టములైనటువంటి కార్యాలు జరుగుతున్నది. మరి అలాంటి మనుషుల మధ్య నోవాహు గారు ఉంటూ కూడా ఆ లోకం మనుషులతో ఆయనకి ఎటువంటి మలినము అంటుకోకుండా ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించినట్లుగా మనం చూస్తున్నాము. చెడు నడవడికి నడుస్తున్నటువంటి మనుషులతోనే ఉన్నాడు, దుష్టత్వం కలిగినటువంటి మనుషులతోనే ఉన్నాడు. కానీ ఆయనకి ఎటువంటి మాలిన్యము అంటుకోకుండా ఆయన ప్రత్యేకంగా దేవునితోనే ఉన్నట్టుగానే, దేవునితో నడిచినట్టుగానే, దేవునితో సాంగత్యం చేసినట్లుగానే, దేవుని యొక్క చిత్తములో ఆయన దేవుని చిత్తానుసారంగా దేవునికి విధేయత కలిగినటువంటి వ్యక్తిగా, దేవుని యొక్క దృష్టికి కృప పొందిన వ్యక్తిగా, కటాక్షం పొందిన వ్యక్తిగా ఆ తరములో మనము నోవాహును చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు మనము ఎలా ఉంటున్నాము? దేవునితో నడుస్తున్నామని చెప్పుకుంటున్నాము, కానీ దేవునికి మనము యథార్థంగా దేవునితో నడవటం అంటే
దేవునితో నడవటం అంటే యథార్థంగా, నిర్దోషంగా మన హృదయాలను దేవునిలో యథార్థంగా నడిపించుకునేదానికి మనము ఎప్పుడు కూడా ఆయుత్తముగా ఉండాలా, ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉండాలా. నిందారహితముగా, నీతిగా, యథార్థంగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారముగా, దేవుని యొక్క దృష్టిలో మనము ఉండే వారముగా మనము ఉండాలని దేవుడు మరి ఇక్కడ ఇష్టపడుతున్నారు. ఉన్నామా? దేవునికి ఆయాస్కరంగా ఉన్నామా? నోవాహు జీవితాన్ని ఎత్తుకున్నప్పుడు ఆయన దేవునికి ప్రీతికరంగా ఉన్నాడు, దేవునికి ఇష్టకరంగా ఉన్నాడు, దేవుని యొక్క దృష్టికి కృప పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి మన కుటుంబాలు, మనము ఎలా ఉన్నాము దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క చూపుల్లో మనము ఎలా ఉన్నాము? దేవుడు చెప్పిందంతా కూడా ఆయన తూచా తప్పకుండా చేసినట్లుగా, దేవుని మాటకు విధేయతను చూపించినట్లుగా మనం చూస్తున్నాము. మరి ఆ యొక్క దుష్టమైనటువంటి ఆ మనుషుల మధ్య ఆయన ఈ లోకములో ఉన్నటువంటి మాలిన్యం అంటుకోకుండా ఆయన బ్రతుకుతున్నట్లుగా మనం చూస్తున్నాము. అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. మరి ఎక్కడున్నాడంట నోవాహు గారు? దుష్టత్వం నిండినటువంటి మనుషుల మధ్య ఉన్నాడు, పాప భూయిష్టమైనటువంటి మనుషుల మధ్య ఉన్నాడు. కానీ ఆ యొక్క మనుషులతో సాంగత్యం అనేది లేదు. ఇక్కడ ఏమంటుంది? లోక మాలిన్యము, ఇహలోక మాలిన్యం తనకు అంటుకోకుండా తన్ను తాను కాపాడుకొనుటే. ఈ లోకములో మనమున్నాము, ఈ లోక మాలిన్యం మనకు అంటుకోకుండా మనము ప్రత్యేకంగా ఉండాలని దేవుని యొక్క మాటల్లో మనం చూస్తున్నాము. అదేవిధంగా కీర్తనలు 101:3 చూడమ్మా. నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. అవి నాకు అంటనీయను. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను. దౌర్జమును చాలమ్మా. ఈ యొక్క అనేది తన కంటకుండా ఏమని చెప్తున్నాడు? నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యము ఉంచుకొనను, క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. అవి లోకము చాలా దేవుడు చూసినప్పుడు చాలా కష్టమైపోయిందంట. మరి వాళ్ళల్లో మరి నోవాహు మాత్రమే ఆయన దృష్టికి నీతిగా కనబడ్డాడంట, నీతిగా యథార్థంగా కనబడ్డాడంట, భక్తిగా ఆయన మరి నిందారహితుడుగా కనబడుతున్నాడంట. అంటే ఆ యొక్క మనుషుల మధ్య ఉంటున్నాడే కానీ ఆ మనుషుల యొక్క పనులు ఆయన అనుసరించటంలే. అందుకే ఈ లోకములో నువ్వు ఉండు, ఈ లోకానికి నువ్వు వేరయ్యుండు. ఇహలోక మాలిన్యం తనకు అంటుకోకుండా తనను తాను భద్రం చేసుకోవాలా. ఎక్కడ ఉన్నా, ఎలాంటి మనుషుల మధ్య ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనము కాపాడుకునేదానికి మనము ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయాలా. మనము కాపాడుకోవాలంటే మనకు మెయిన్గా ఏం కావాలా? వాక్యములో మనకు అవగాహన ఉండాలా. వాక్యములో మనకు అవగాహన ఉండి ఆ వాక్యాన్ని మనము క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి వారముగా, ఆ వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా మనము చదివి ఆ వాక్యానుసారంగా మనము నడిచే వారముగా ఉండాలా. ఎప్పుడైతే మనము వాక్యం చదవకుండా ఉంటామో
అప్పుడు దేవుని యందు మనకు ఎటువంటి భయభక్తులు అనేటివి. ఎందుకంటే మనం బైబిల్లో చూస్తున్నాం కదా, ఈ నీతి అని అంటే దేవుని ఎదుట ఎప్పుడైతే భయభక్తులు లేకుండా ఉంటారో అప్పుడే అవినీతి కార్యాలకు మనము చాలా సమీపంగా దగ్గరగా వెళ్ళిపోతామన్నమాట. అదే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే దేవుని మాటలు ఎప్పుడు కూడా మన చెవిలో ఉండాల. మన చెవి ఆ మాటలకు ఎప్పుడు కూడా ఒగ్గి ఉండాల. మనం ప్రార్థన చేస్తున్నా, ప్రార్థనకు చెవి యొగ్గయ్యా అని ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క మాటలకి కూడా మనము చెవి యొగ్గి ఉండాల. దేవుని మాటలు మన చెవిన మనము వేసుకోవాలి. మన చెవిలో ఆ దేవుని మాటలు పడి మన హృదయంలోకి వెళ్ళి ఆ హృదయంలో ఎటువంటి కల్ముషము, ఎటువంటి పాపము, ఎటువంటి ద్వేషము, ఎటువంటి అది లోకమాలిన్యం అనేది లేకుండా మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే ఆ వాక్యమే మనకు ఆధారము. ఆ వాక్యమే మనకు ఆధారము. మరి ఆ కాలంలో 10 ఆజ్ఞలు ఉన్నాయా? నోవహు కాలంలో 10 ఆజ్ఞలు ఉన్నాయా? మరి ఎలా ఈయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు? యథార్థంగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మరి ఆ దుష్టత్వం మధ్య ఆయన ఎందుకు అంత నీతిగా ప్రత్యేకంగా ఎందుకు బతుకుతున్నాడు? అప్పుడు ఎవరైనా బోధించారా ఆయనకి? ఎవరైనా బోధించారా? ఎవరి దగ్గరన్నా హెచ్చరించబడ్డా? ఎవరైనా మంచి చెడ్డ తెలియజేసినారా? లేదు. అయినా కూడా ఆయన నీతిగా యథార్థంగా ఉన్నాడు, నీతిగా భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ దుష్టత్వాన్ని తనకు అంటుకోనీయకుండా తనను తాను ప్రత్యేకపరచుకుంటూ దేవునికి లోబడి దేవునికి విధేయుడై కనబడతా ఉన్నాడు. కాబట్టి దేవుని దృష్టికి మరి నోవాహు కృప పొందిన వ్యక్తిగా మనము చూస్తున్నాము. అదేవిధంగా మనం ఏప్రిల్కి రాసిన పత్రికలో చూసినట్లయితే 11వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే అక్కడ బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. అందువలన చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ 7వ వచనంలో ఏమంటున్నాడంటే విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు గూర్చి సంగతులు ఏం చూడలేదంట. ఏం చూడలేదంట. అది వరకు ఏం చూడలేదు. అది వరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేర స్థాపన చేసెను. విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైనట. అది వరకు చూడనటువంటి సంగతులు, వర్షాన్ని అది వరకు చూడల, జల ప్రళయాన్ని అది వరకు చూడల. మరి దేవుడు ఈ భూలోకమును చూసినప్పుడు అది ఆయనకి చాలా భయంకరంగా కనబడింది. కాబట్టి నోవాహు మరి ఆయన దృష్టికి కృప పొందిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి నోవాహుతో చెప్పాడు, ఎందుకంటే ఈ యొక్క భూలోకమును నేను నాశనం చేయబోతున్నాను, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జీవరాశిని నేను నాశనం చేయబోతున్నాను. కానీ నువ్వు నా దృష్టికి కృప పొందినటువంటి వ్యక్తిగా ఉన్నావు కాబట్టి నీ యొక్క ఇంటి వారి కొరకు వాడను సిద్ధం చేసుకోమన్నాడు. ఎందుకంటే మరి నోవాహు తన ఇంటి వారిని క్రమశిక్షణతో పెంచినటువంటి వ్యక్తిగా, వారిని రక్షించుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఈరోజు మన యొక్క కుటుంబాలు ఎంత క్రమశిక్షణగా మనం పెంచుకుంటున్నాము. తన బిడ్డలని ఆ వాడలోకి చేర్చుకున్నాడు, తన కుటుంబాన్ని ఆ వాడలోకి చేర్చుకొని రక్షించుకున్నాడు. తన కుటుంబాన్ని ఎంత క్రమశిక్షణగా మరి నోవాహు పెంచుకున్నాడో, మరి వారిని పెంచి పెద్ద చేసి వారిని రక్షించుకున్నాడో మనకు తెలియజేయబడుతుంది. ఈరోజు మన కుటుంబాలను మనం ఎంత క్రమశిక్షణగా మనం పెంచుకుంటున్నాము, మన బిడ్డలు ఏ రీతిగా పెరుగుతున్నారు, మన బిడ్డలు ఏ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. క్రమశిక్షణగా పెంచుకోవటం అని అంటే
క్రమశిక్షణగా పెంచటము అనంటే, క్రమశిక్షణగా ఉండటము అనంటే దేవునికి లోబడటము, దేవుని యందు విశ్వాసం ఉంచటము, దేవుని ఆలయానికి నడవటము, ఏదైనా అది ఎంత కష్టమైనా కూడా సరే దేవుని పైన ఆధారపడటము, దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేయటము, దేవుని దగ్గర నుంచి పరిష్కారం తీసుకోవటము మన బిడ్డలకి మనము నేర్పించవలసినటువంటి విధులు. మన బిడ్డలకి మనం నేర్పించవలసినటువంటి విధులు. ఏ స్థితిలోనైనా నీతిగా బ్రతకటం మన బిడ్డలకు మనము నేర్పించాలా, యథార్థంగా బ్రతకటం మన బిడ్డలకు మనం నేర్పించాలా, భయభక్తులుగా ఉండటం మన బిడ్డలకు మనం నేర్పించాలా. ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఎవరితో ఉన్నా, ఎవరి మధ్యనున్నా కూడా సరే వాళ్ళు దేవునికి సాక్షులుగా ఉండాలా, దేవునికి నమ్మకమైనటువంటి బిడ్డలుగా ఉండాలా, దేవునికి యథార్థమైనటువంటి బిడ్డలుగా ఉండాలా, దేవుణ్ణి ఆనుకునేటటువంటి బిడ్డలుగా ఉండాలా, దేవుని పైన ఆధారపడేటటువంటి బిడ్డలుగా ఉండాలా. మరి నోహు తన బిడ్డలని ఎంతో క్రమశిక్షణగా పెంచినట్లుగా మరి ఆయన రక్షించుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ఈరోజు మన బిడ్డలు ఎంత క్రమశిక్షణగా పెరుగుతున్నారు, దేవుని యందు ఎంత భయభక్తులుగా ఉంటున్నారు, దేవుని పైన ఆధారపడుతున్నారా. ఎంత క్లిష్టమైన పరిస్థితి వచ్చినా దేవుణ్ణి ఆనుకోవాలా, దేవుని పైన ఆధారపడాలా, దేవునికి ప్రార్థన చేయాలా, ప్రార్థనలో నడిపించాలా, వాక్యములో నడిపించాలా, ఆత్మలో నడిపించాలా, మందిరానికి నడిపించాలా. ఏ స్థితికైనా కూడా సరే మందిరానికి వెళ్ళేది మన బిడ్డలకు మనము నేర్పించాలా. ఎందుకంటే దేవుని మందిరంలో మనకు సంతోషము, అక్కడి నుంచి మనకు ఆశీర్వాదం ఉండాలి. ఆయన పరిశుద్ధ స్థలములో నుంచి మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. సియోనులో నుండి నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన పరిశుద్ధ స్థలములో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నుంచి నీకు ఆశీర్వాదాలు ఆయన తెలియజేస్తాడు. కాబట్టి దేవుని మందిరానికి బిడ్డలను నడిపించే వారముగా మనం ఉండాలా. దేవుని యొక్క చిత్తములో బిడ్డలు నడవాల, నీతిగా ఉండాల. అబద్ధాలు చెప్పేటటువంటి బిడ్డలుగా మన బిడ్డలని పెంచకూడదు. దుర్మార్గంగా మన బిడ్డలని పెంచకూడదు. ఎవరికి హానికరులుగా మన బిడ్డలని పెంచకూడదు. మన బిడ్డల్ని సాధువులుగా పెంచాలా. ప్రేమతో నిండినటువంటి బిడ్డలుగా, క్షమా గుణము కలిగినటువంటి బిడ్డలుగా, దేవుని యొక్క నామాన్ని మహింపరిచే బిడ్డలుగా మన బిడ్డలు, మన కుటుంబం ఉండాలా. దేవుని యొక్క దృష్టికి మన కుటుంబము కృప పొందిన కుటుంబముగా, కటాక్షం పొందిన కుటుంబముగా మనం ఉండాలా, మన బిడ్డలు ఉండాలి. ఈరోజు మన బిడ్డల పరిస్థితి ఎలా ఉన్నది? మన బిడ్డల పరిస్థితి ఎలా ఉన్నది? మన పరిస్థితి ఎలా ఉన్నది? మన బిడ్డలకు మనం ఏం బోధిస్తున్నాము? చెడుగును బోధిస్తున్నామా, మంచిని బోధిస్తున్నామా? చెడ్డ మార్గంలో మనకు చూపిస్తున్నామా, మంచి మార్గాన్ని మనం చూపిస్తున్నామా? మన బిడ్డల మేలు కోరుకుంటున్నామా, మన బిడ్డలకి కీడు చేస్తున్నామా? మనకు తెలియకుండానే మన బిడ్డలకు మనం కీడు చేస్తున్నాము. మనకు తెలియకుండానే మన బిడ్డలకు హాని చేస్తున్నాము. దేవుని యందు విశ్వాసాన్ని వాళ్ళకి మనం నేర్పించలేకపోతున్నాము. దేవుని యందు భయభక్తులు మనము వారికి నేర్పించలేకపోతున్నాము. ఏ కష్టానికైనా దేవుని కొరకు నిలబడం అనేటటువంటి ఒక మోటివేట్ అనేది బిడ్డలకు మనం ఇవ్వలేకపోతున్నాం. ఈరోజు వారిని మనం ధైర్యపరచలేకపోతున్నాము. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దాన్ని మనం కొట్టేసి దేవునికి వాళ్ళని ఇష్టంగా నడిపించాలా. దేవునికి కష్టమైన బిడ్డలుగా మనం నడిపించకూడదు. దేవునికి ప్రియమైన బిడ్డలుగా, దేవునికి ప్రీతికరంగా నడుచుకునేటటువంటి బిడ్డలుగా మన బిడ్డలని మనము ఆలయానికి నడిపించే వారముగా, సంఘపు పనుల్లో బిడ్డలు పాల్గొనేవారుగా, దేవునికి ముందుండి అన్నీ చేసేటటువంటి విశ్వాసవంతులుగా, విశ్వాస వీరులుగా, ప్రార్థనా వీరులుగా, బలమైన యోధులుగా, బలమైన ప్రార్థనా పరులుగా మనము మన బిడ్డలను మనము దేవుని కొరకు పెంచేవారముగా, దేవుని కొరకు మనము ఇచ్చేవారముగా, దేవుని కొరకు మనము బిడ్డలని ఉపయోగించేవారముగా, మన బిడ్డలను మనము పెంచేవారముగా ఉండాలి. మరి ఈ దినం మనము మన బిడ్డల పరిస్థితి ఎలా ఉన్నది? మన బిడ్డలని ఏ రీతిగా మనం పెంచుతున్నాము? ఒక్కసారి మనము యోచించుకోవాలి. ఒక్కసారి మనము ఆలోచించుకోవాలి. ఏ విషయానికైనా దేవుని పైన ఆధారపడుతున్నారా?
లేదంటే డబ్బుల పైన ఆధారపడుతున్నారా? దేనిపైన ఆధారపడుతున్నారు? దేవుని యొక్క జ్ఞానంలో వారిని మనం పెంచేవారముగా, దేవుని జ్ఞానాన్ని వాళ్ళు తీసుకునేవారుగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేదే జ్ఞానానికి మూలము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేదే జీవ సాధనము. మరి దేవుని యందు భయభక్తులను వారికి మనము నేర్పించి వారిని క్రమశిక్షణగా దేవునిలో మనం పెంచగలుగుతున్నామా? పెంచితే మంచిదమ్మా. దేవుని కొరకు, దేవుని యొక్క చిత్తములో వారు ఏ కష్టములోనైనా దేవుని పైన ఆధారపడతారు, దేవుణ్ణి అడుగుతారు. ఏ మనుషుల మీద ఆధారపడరు, ఏ మనుషుల కొరకు ఎదురు చూడరు, దేవుని కొరకు ఎదురు చూస్తారు. దేవుని కొరకే వాళ్ళు ప్రయాసపడతారు, దేవుని దగ్గర అడిగి వాళ్ళు పొందుకుంటారు. అలాంటి విశ్వాసం అనేది వాళ్ళలో మనము పెంపొందించాల. మనుషుల సహాయం వ్యర్థం, రాజుల సహాయం వ్యర్థం. దేవుని యందు నాకు సహాయం ఉంది, దేవుని యందు నాకు కాపుదల ఉంది, దేవుని యందు నాకు భద్రత ఉంది, దేవుడు నాకు సహాయము, దేవుడు నాకు తోడు, దేవుడు నాకు నీడ, దేవుడు నాకు సమస్తమును ఇవ్వగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి దేవుడు నాకు తోడుగా ఉండాడనే ఒక ధైర్యము, విశ్వాసం అనేది మన బిడ్డల్లో మనము చిన్నతనము నుంచే వారికి మనము నేర్పించాల. బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాము. మరి మన బిడ్డలను ఏ రీతిగా మనం పెంచుతున్నాము? వాక్యములో పెంచుతున్నామా? జ్ఞానములో పెంచుతున్నామా? ఆత్మలో పెంచుతున్నామా? దేవుని యొక్క చిత్తములో పెంచుతున్నామా? ఎలా ఉండారు మన బిడ్డలు? దేవుని పైన ఆధారపడుతున్నారా? మోకరించి ప్రార్థిస్తున్నారా? ఏదైనా కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ఏ పనిలోనైనా కూడా మోకరించి నేను ప్రార్థిస్తే నా దేవుడు నాకు సహాయం చేస్తాడనే ఒక నమ్మిక మన బిడ్డల్లో ఉన్నదా? ఈరోజు ఉన్నదా? నా దేవుడు నాకు సహాయము, నా దేవుడు నాకు కేడెము, నా దేవుడు నాకు బలము, నా శైలము, నా దుర్గము అనే ఒక విశ్వాసం అనేది మన బిడ్డల్లో మనము కలిగిస్తున్నామా? వాక్యములో వారిని పెంచుతున్నామా? వాక్యములో వారిని పోషిస్తున్నామా? వాక్యములో వారిని సంరక్షిస్తున్నామా? వాక్యములో వారిని పరిశుద్ధపరుస్తున్నామా? ఒకసారి మనం గమనించుకోవాలి. దేవుని యందు ఎలా మన బిడ్డలు ఉన్నారు? నోవాహు తన కుటుంబాన్ని క్రమశిక్షణగా పెంచాడంట, క్రమశిక్షణగా నడిపించాడంట. అందుకే మరి దేవుడు చెప్పినప్పుడు ఆయన ఆ వాడను తయారు చేసి తన కుటుంబాన్ని ఆ వాడలోకి తీసుకున్నాడంట. అది వరకు చూడనటువంటి సంగతులు అంటే అంతకుముందు దేవుడు నేలలో నుండి ఆవిరి పుట్టిస్తున్నాడు కదా. వర్షం అనేది అప్పుడు లేదు, జల ప్రళయం అనేది లేదు, నాశనం అనేది లేదు, తెలియదు. ఆ ఏ సంగతులు కూడా నోవాహు వినలా. కానీ దేవుని చేత హెచ్చరించబడ్డాడు, దేవుని చేత బోధించబడ్డాడు, దేవుని చేత ఆ మాటలు విన్నాడు. వాటి ప్రకారంగా మరి దేవుడు చెప్పినట్లుగానే ఆయన వాడను సిద్ధం చేశాడు. దేవుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా ఆయన జరిగించాడు. కాబట్టి ఆయన నీతికి ఎవరమ్మా? నీతికి చదవాలి ఆ మాట. ఎబ్రీయులకు రాసిన పత్రికలు నీతికి వారసుడైనాడంట. ఆయన నీతికి వారసుడు. అదే పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనం చూడమ్మా. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. చాలమ్మా, నీతిని ప్రకటించాడంట. స్వార్థను అంటే అప్పుడు దేవుడు చెప్పాడు కదా, వాడను సిద్ధం చేసుకొని
ఆ ఓడను సిద్ధం చేస్తూ ఉన్నప్పుడు అందరికీ కూడా వాక్యాన్ని ప్రకటించాడంట. జలప్రలయం రాబోతున్నది, ఈ భూలోకం నాశనం అయిపోతున్నది, మీరందరూ కూడా ఈ ఓడలోకి రండి అనేది నోవాహు ప్రకటించాడంట. నీతిని గురించి ప్రకటించాడంట. అంటే నీతి అనగా ఆదికాండము 3వ అధ్యాయము 5వ చదవదులేమా, ఆదికాండం 3వ అధ్యాయము 5వ వచనం నుంచి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం వరకు నీతి ప్రబోధలు, నీతిని బోధించారు ప్రవక్తలు. దేవుడు చెప్పినటువంటి మాటలు, చెడు కార్యాలు, అవినీతి కార్యాలు, పాపము, చెడుగు, మరి ఇవేవి చేయకూడదని చెప్పేసి దేవుని చేత బోధించబడి అందరికీ కూడా ప్రకటించారు. మరి బైబిల్ ఆది కాండము నుంచి కూడా ప్రకటన వరకు ఏం బోధిస్తున్నది? మనకు నీతిని బోధిస్తున్నది. ఆ యొక్క ప్రకటన 21వ అధ్యాయము 27వ వచనంలో ఏముందమ్మా, చదవండి. ఏమున్నది? 27వ వచనము, 21, 27. గొర్రె పిల్ల యొక్కయు జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైనదేది దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను అందులో ప్రవేశించడు. ఎవరు ప్రవేశించరంట? ఆది కాండము 3వ అధ్యాయము 5వ వచనంలో మరి అవ్వమ్మ అపవాది అంటే సర్పం చేత మోసగించబడ్డది. ఆనాడు పాపం అనేది ప్రవేశించింది. ఆనాటి నుండి ఆది కాలము నుండి ప్రకటన వరకు బోధిస్తున్నటువంటి బోధలేంది? నీతి బోధలు, నీతి సూక్తులు, నీతి ప్రబోధాలు అందరూ చెప్తున్నారన్నమాట. కానీ వాటిని పాటించిన వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు, పాటించినటువంటి వారు దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యారన్నమాట. కానీ మనము నీతిగా బ్రతకాలన్నది దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట. ఆ నీతిమంతులుగా తీర్చడానికి యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఈ పాప భూయిష్టమైనటువంటి లోకములో నుండి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి పరిశుద్ధమైనటువంటి బిడ్డలుగా మనం ఉండటానికి, పరిశుద్ధమైనటువంటి క్రీస్తు రక్తములో మనకు పరిశుద్ధతను కలిగించటానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించటం జరిగింది. అదే నీతి బోధలు, అది నీతి సూక్తులు, నీతి ప్రబోధాలు. మరి ఆది కాండము నుంచి ప్రకటన వరకు బోధించిన ప్రతి ఒక్కరూ కూడా మనకు తెలియజేసినటువంటి మాటలు. ఇక్కడ పేతురు గారు రాసినటువంటి పత్రికలో నోవాహు ఏం చేశాడంట? నీతిని బోధించాడంట. నీతి సువార్తను ఆయన ప్రకటించారు. నీతి బోధలు అనగా మనం వీటిని చూసినప్పుడు ఆ బోధలు అనేటివి మనకు మన పై నాయకులు మనకి ఏది బోధిస్తున్నారు, ఈ బైబిల్ యొక్క సారాంశం ఏంది, ఈ బైబిల్లో ఉన్నటువంటి నీతి ఏంది అన్నది పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రికలో మనము చూసినట్లయితే అక్కడ మనకు నీతి అంటే, నీతి అనగా ఆ నీతి ఎవరి ద్వారా కలుగుతుంది, ఆ నీతి ఎలా మనకు వస్తుంది అన్నది నమ్మినాడు అబ్రహాము. నమ్మిక ఏమైంది? నమ్మిక దేవుని నమ్మాడు. అందుకే వాక్యం చదవమని చెప్తుండేది. వాక్యం ప్రతిరోజు కూడా మనము వాక్య ధ్యానములో మనం ఉండాలి. వాక్య పఠనం అనేది మనకు ఉండాలి. వాక్యాన్ని ధ్యానిస్తేనే మన జీవితాలు బాగుపడతాయమ్మా. వాక్యం చదివితేనే మన జీవితాలు బాగుపడతాయి, మన కుటుంబం బాగుపడతాయి. మన బిడ్డలని దేవుని యొక్క చిత్తములో పెంచటానికి మనకు ముందు వాక్యం తెలియబడాలా. అబ్రహాము దేవుని నమ్మాడు, అది ఆయనకి నీతిగా ఎంచబడింది. నీతిమంతులుగా తీర్చటం అనటము నమ్మిక.
విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. వాక్యంలో కంటత మాటలే కదా ఇవన్నీ కూడా, మరి అవి కూడా చెప్పలేరా? అవి కూడా తెలీదా? నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అన్నది ప్రార్థనలు పెట్టి ప్రార్థన చేస్తుంటాం కదా మనము. ఆ నీతిని బోధించాడంట. ఎవరు? నోవాహు. కానీ ఎవరు కూడా ఆనాడు నోవాహు మాటలు ఎవరు కూడా వినల. రక్షణనే ఓడ తలుపు తెరువబడింది, ఆలస్యం చేయకుండా కేవు తీసుకో, అవకాశం ఉండగానే రేవు చేరుకో. రక్షణనే ఓడ తలుపు తెరువబడింది, 120 సంవత్సరాలు నోవహు సువార్తను లెక్క చేయలేదు, మరి వెక్కిరించారు ప్రజలు. 120 సంవత్సరాలు నోవహు సువార్తను లెక్క చేయలేదు, మరి వెక్కిరించారు ప్రజలు. వర్షం ఎక్కువయింది, ఓడ తేలిపోయింది. వర్షం ఎక్కువయింది, ఓడ తేలిపోయింది. తట్టి తడిమి చూసిన తలుపు మూయబడింది. తట్టి తడిమి చూసిన తలుపు మూయబడింది. ఆలస్యం చేయకుండా కేవు తీసుకో, అవకాశం ఉండగానే రేవు చేరుకో. ఆలస్యం చేయకుండా కేవు తీసుకో, అవకాశం ఉండగానే రేవు చేరుకో. రక్షణనే ఓడ తలుపు తెరువబడింది. అలా ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడంట? 120 సంవత్సరములు నోవహు అతను ప్రకటించారంట. కానీ ఎవరు కూడా లెక్క చేయలే. లెక్క చేయకుండా మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయము 37వ వచనంలో చూడండి. నోవహు దినములు ఎలాగుండెనో మనుషు కుమారుని రాకడయను అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచుండి, జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుషు కుమారుని యొక్క రాకడ ఉండును. మరి ఆ రోజు 120 సంవత్సరాలు నోవహు దేవుని యొక్క స్వార్థను ప్రకటించాడు. ఇదిగో జల ప్రళయము రానున్నది, మనుషులందరూ కూడా నశించిపోతారు, నాశనం అయిపోతారు, మరి ఈ ఓడలోనికి రండి అని దేవుని గురించి ప్రకటించినప్పుడు ఆనాడు ఎవరు కూడా నోవహు మాట లెక్క చేయలేదంట. మరి ఈ రోజు కూడా రక్షణనే ఓడలోకి రమ్మని ప్రకటిస్తుంటే ఈ రోజు కూడా అదే తాచారము, అదే స్థితిలో మనుషులు పెళ్లి చేసుకునుచు పెళ్లికిచ్చుచు వ్యాపారముని అవన్నీ ఇవన్నీ దేవుని యొక్క రక్షణను వాయిదా వేసుకుంటూ దేవుని యొక్క చిత్తములోనికి రాకుండా మరి ఈ రోజు కూడా మనుషులు అదే విధంగా ఉన్నారు. మరి ఆనాడు జల ప్రళయము వచ్చి మనుషులు ఏ రీతిగా ముంచివేసిందో ఈనాడు కూడా మనుషు కుమారుడు రాబోతున్నాడు. ఎవరైతే మెలకువ కలిగి, ఎవరైతే జ్ఞానము కలిగి, ఎవరైతే ప్రార్థనా పూర్వకంగా, ఎవరైతే వారిని వారు సిద్ధపరచుకొని దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆనాడు నోవహు కుటుంబం ఏ రీతిగా అయితే రక్షించబడి ఓడలోనికి వచ్చిందో ఈనాడు కూడా ఎవరైతే భయభక్తులు కలిగి నీతిగా యథార్థంగా దేవునితో సావాసం చేస్తూ
ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీ వెరుగురా. ఈ లోక స్నేహము దేవునితో వైరము. దుష్ట సాంగత్యం మంచి నడవడికి చెరిపి వేస్తుంది. దుష్ట సాంగత్యం అది మనకు వద్దు. దుష్టులతో సాంగత్యం చేయకూడదు. కోపశక్తులతో సావాసం చేయకూడదు. క్రోధము కలిగిన వారితో పరిచయం కలిగి ఉండకూడదు. దుష్టులతో సాంగత్యం చేయకూడదని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాము. ఈరోజు మన సావాసం ఎవరితో ఉన్నది? మన సావాసం అయితే దేవునితోను, ఆయన కుమారుడైనటువంటి క్రీస్తుతోను మన సావాసం ఉండాలా. క్రీస్తుతో మనం సావాసం చేయాలా. మన సావాసం ఎవరితో ఉన్నది? అన్ని జనముతో ఉన్నదా? దుష్ట సాంగత్యములో ఉన్నదా? దుష్టులతో సాంగత్యం చేస్తున్నామా? కోపచిత్తులతో సావాసం చేస్తున్నామా? క్రోధము కలిగిన వారితో పరిచయం కలిగి ఉండామా? మరే దావీదు అంటున్నాడు కదా, 26వ అధ్యాయము కీర్తనలు, ఆయన అంటున్నటువంటి మాట 26వ అధ్యాయము 3వ వచనము, నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుక్కొందును, నిర్దోషినని నా చేతులు కడుక్కొందును. ఈ లోకం మాలిన్యం అంటుకోకుండా మనము భద్రం చేసుకోవాలా. దుష్ట సాంగత్యములో మనం ఉండకూడదు. దుష్టుల మధ్య ఉన్నాడు, దుష్ట సాంగత్యములో మరి నోవాహు ఉండాల. తన కుటుంబాన్ని ప్రత్యేకంగా, తన కుటుంబాన్ని క్రమశిక్షణతో, తన కుటుంబాన్ని దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబముగా, దేవుని యొక్క కృప పొందే కుటుంబముగా, దేవుని యొక్క కటాక్షం పొందిన కుటుంబముగా మరి నోవాహు నీతిగా, యథార్థంగా, భయభక్తులు కలిగి, దేవునికి విధేయుడై, దేవుడు చెప్పిందంతా చేసి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. నిందారహితుడుగా, నిందలేనటువంటి వ్యక్తిగా, ఎటువంటి పాపం లేనటువంటి వ్యక్తిగా, దేవునితో నడిచినటువంటి వ్యక్తిగా, వెలుగు సంబంధిగా, వెలుగులో నడిచినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఈరోజు మన కుటుంబం దేవుని యందు కృప కలిగిన కుటుంబముగా ఉండాలంటే, దేవుని దృష్టికి కటాక్షం పొందిన కుటుంబముగా ఉండాలంటే నీతిగా మనం ఉండాలా, నీతిమంతులుగా మనం తీర్చబడాలా, యథార్థవంతులుగా మనం ఉండాలా, దేవునితో నడవాలా, దేవునితో సాంగత్యం చేయాలా, దేవునితో సావాసం చేయాలా, దేవుని బిడ్డలుగా మనం గుర్తించబడాలా, దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనం నడవాలా, దేవుని యొక్క ఆత్మను మనం పొందుకోవాలా, దేవుని యొక్క ఆత్మానుసారంగా మనము నడుచుకునేటటువంటి వారముగా ఉంటేనే ఈరోజు మన కుటుంబము కూడా ఆ రక్షణ అనే వాడలోనికి చేరేటటువంటి కుటుంబముగా మరి మనము కూడా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా, దేవునికి ప్రీతికరమైనటువంటి బిడ్డలుగా, దేవునికి ఇష్టమైన పనులు చేసేటటువంటి వారముగా, దేవునికి ఇష్టమైన మార్గాల్లో నడిచేటటువంటి వారముగా, దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా మనము కూడా ఉండాలా అంటే మనము చూడాలా. తెలియని సంగతులు దేవుని చేత హెచ్చరించబడి మరి వాటిని నమ్మి మరి అవి కలుగుతాయనని ముందు జాగ్రత్తగా వాడను సిద్ధం చేసి ఆ వాడలోకి తన కుటుంబాన్ని ఏ రీతిగా అయితే చేర్చుకున్నాడు, ఈరోజు మన కుటుంబము, మనకు కలిగిన వారందరూ కూడా ఆ వాడలోకి చేరాల, ఆ రక్షణ అనే వాడలోకి చేరాలి. యేసుక్రీస్తు రక్తములో కడగబడాలా, యేసుక్రీస్తు రక్తములో కడగబడ్డ బిడ్డలుగా మనం ఉండాలా. యేసుక్రీస్తు లోకానికి వచ్చినటువంటి దేవుని కుమారుడిగా మనము తెలుసుకోవాలా. దేవుని కుమారుడు మరి ఈ లోకానికి వచ్చి అనేకుల కొరకు ప్రాణం పెట్టాడన్న విషయాన్ని మనం అందరికీ తెలియజేయాలా. మన కుటుంబాలను, మన యొక్క సొంత జనమును, మరి ఎంతో మంది నశించిపోతున్నటువంటి బిడ్డలని మనం దేవుని వైపుకు మళ్ళించే వారముగా,
ఆ నీతి బోధలు మనం చేసేవారముగా, ఆ నీతి సువార్తను ప్రకటించేవారముగా. నోవాహు మరి ఆ నీతి సువార్తను ప్రకటించినప్పుడు మరి ఎవరు కూడా ఆ నీతిలోకి రాలా, ఆ బోధలోకి రాలా, ఆ దేవుని యొక్క ఓడలోకి రాలా. ఆ జల ప్రళయం వచ్చేసింది, అందరూ కూడా నశించిపోయినారు. మరి నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవునికి అనుగుణంగా నడుస్తారో, ఎవరైతే దేవుని మాటకు లోబడతారో వారు మాత్రమే రక్షించబడతారు, వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళతారు. మరి ఆ విషయాన్ని మనమందరము తెలుసుకొని, మనమందరము కూడా గుర్తుపెట్టుకొని అనేకులకు ఈ యొక్క నీతి సువార్తను, మరి యేసుక్రీస్తుని గురించి అనేకులకు తెలియజేసేటటువంటి వారముగా మరి ఆయన ఈ లోకానికి వచ్చి మరి సర్వమానవాళి కొరకు రక్తమును చిందించి, ఆ రక్తము ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చి పరలోక రాజ్యానికి వారసులుగా, కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని చేసి ఉన్నాడని మనమందరము కూడా తెలుసుకొని అందరికీ కూడా ఈ యొక్క బోధను, ఈ యొక్క ఉపదేశాన్ని, ఈ యొక్క దేవుని యొక్క సువార్తను మరి అందరికీ చెప్పేవారముగా, అందరినీ దేవుని వైపు మళ్ళించేవారముగా మనందరము కూడా ఉండాలా. మన కుటుంబాలు కూడా నీతిగా, యథార్థంగా దేవుళ్ళో ఉండాలా. దేవుని యొక్క దృష్టికి మనము కనబడే వారముగా, మంచిగా, చెడుగా కనబడే వారముగా కాదు, మంచి వ్యక్తులుగా, మంచి కుటుంబముగా, యథార్థమైన కుటుంబముగా మరి దేవుని దృష్టికి మనం అందరము కూడా కనబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప దేవుడి మధ్యాహ్న కాల సమయమందు మనందరికీ కూడా ఇవ్వాలని మనమందరూ కూడా మనస్ఫూర్తిగా, యథార్థంగా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాము, దేవుణ్ణి అడగదాము. దేవుడు మరి మనకు అడిగినప్పుడు ఇచ్చేటటువంటి దేవుడుగా ఉన్నాడు. నువ్వు అడుగుము నీకు నేను ఇస్తానన్నాడు. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా ఇచ్చేటటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి విశ్వాసముతో మనం అడగదాము, విశ్వాసముతో మనం అడగదాము. విశ్వాసానికి, నీతికి వారసుడైనటువంటి నోవాహును గురించి మనం తెలుసుకున్నాము. దేవా, నోవాహు లాంటి యథార్థత, నీతి, నిందారహితమైనటువంటి జీవితం, దేవునితో నడిచేటటువంటి జీవితం నేను కలిగి ఉండాలి ప్రభువా. నిందారహితుడుగా నీ సన్నిధిలో నేను ఉండాలి ప్రభువా. నీ సన్నిధిలో నేను నడవాలి ప్రభువా. నీతో నేను నడవాలి ప్రభువా. ఎలుగు సంబంధిగా నేను ఉండాలి ప్రభువా. చీకటి అంధకార శక్తుల ప్రభావము నా మీద కానీ, నా కుటుంబం కానీ ఎవరి మీద కూడా ఉండకుండా నీ వెలుగులో, నీ వెలుగు ప్రత్యక్షాన్ని మమ్మల్ని అందరినీ కూడా నడిపించే విధంగా ఉండాలి ప్రభు అని మనమందరం కూడా మరి దేవునికి ప్రార్థించే వారముగా, మనస్ఫూర్తిగా అడిగే వారముగా, మన హృదయాన్ని తెరిచి దేవుణ్ణి అడిగే వారముగా మనం అందరము ఉండాలా. ప్రార్థన చేసుకుందాం, అందరం కూడా ప్రార్థన చేసుకుందాం, అందరం కూడా అడుగుదాము. దేవుడు మన హృదయాన్ని శుద్ధి చేయాలా, మన హృదయాన్ని పరిశుద్ధం చేయాలా. దేవుడు మనలో నివసించాలా, మన కుటుంబంలో నివసించాలా. ఆయన దృష్టికి మనం యథార్థవంతులుగా కనబడాలా, ఆయన దృష్టికి నీతిమంతులుగా మనం కనబడాలా, ఆయన దృష్టికి కటాక్షం పొందిన కుటుంబాలుగా, బిడ్డలుగా మనం ఉండాలా. అటువంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మన బలం, ప్రార్థనే మనకు దేవుని యొక్క సహాయం. ప్రార్థన చేద్దాం. స్తోత్ర నాయనా, స్తోత్ర నాయనా. నీదు ఆత్మతో నన్ను నింపినందున మరువలేను, నిన్ను చూపిన నీ కృప మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, మనకలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా, జీవవాక్యము నాలోన నిలిపి, జీవ
మార్గములో నన్ను నడిపినందున జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నన్ను నడిపినందున జీవాధిపతి నిన్ను నే మరువలేను జీవాధిపతి నిన్ను నే విడువలేను నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం నాయన పరిశుద్ధుడా స్తోత్రం 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 అయ్యా హల్లెలూయా స్తోత్రం నాయన స్తోత్రం నాయన స్తోత్రం నాయన కృపగల దేవా ప్రేమగల తండ్రి నాయన ఇప్పటి వరకు నాయన మాకు తోడుగా ఉండి నా ప్రభా నాయన మీరెంతగానో నాయన మాకు సహాయం చేసిన దేవుడు నా తండ్రి మాతో మాట్లాడి నా ప్రభా నాయన మేము ఏ రీతిగా నడుచుకోవాలో నా ప్రభా ఏ రీతిగా ఉంటే నా ప్రభా నీ యొక్క నాయన రక్షణ నా తండ్రి మేము నా తండ్రి నాయన పొందుకుంటాము నా ప్రభా ఎందుకంటే నాయన అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతున్నది అంతవరకు ఎవరైతే సహిస్తారో వారు మాత్రమే రక్షణ పొందుకుంటారని నాయన నీ వాక్యం తెలియజేయబడుతున్నది నా ప్రభా నాయన మా రక్షణ మేము కాపాడుకునేదానికి సహాయం చేయండి అయ్యా మాకిచ్చిన దాన్ని మేము గట్టిగా పట్టుకునేదానికి సహాయం చేయండి అయ్యా తండ్రి నీతిగా నాయన మేము యథార్థంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా మా బిడ్డలు మా కుటుంబాలు నాయన నీ యందు భయభక్తులు కలిగిన తండ్రి నీ యందు విశ్వాసము కలిగిన తండ్రి నీ యందు నా ప్రభా నాయన వర్తిల్లేటటువంటి భాగ్యమును నాయన ధన్యతను నాయన మాకు నాయన మా బిడ్డలకి మా సంఘమునకు నా తండ్రి అయ్యా ఇదిగో నా తండ్రి నీ వాక్యం విన్న ప్రతి బిడ్డకి కూడా మీరు దయచేస్తారని నాయన నిన్ను వేడుకుంటూ ప్రార్థిస్తూ బ్రతిమలాడుకుంటూ ఇటు కూడి వచ్చిన చిన్నవారిని పెద్దవారిని పేరు పేరున వేరువేరుగా కుటుంబాలుగా దీవించి ఆశీర్వదించిన ఆయన కాపాడమని నా తండ్రి నీ పరిశుద్ధమైన మార్గములో నడిపించమని నా ప్రభా బిడ్డలు ఏ కార్యాల కొరకు ప్రార్థన చేస్తున్నారు నా తండ్రి వాటన్నిటిని కూడా బిడ్డల జీవితంలో జరిగిస్తారని ఆయన నిన్ను వేడుకుంటూ ఏ బిడ్డ ఏ కష్టంలో ఏ బాధలో ఏ యొక్క నాయన స్థితిలో నీ సన్నిధిలో నాయన చేరి నాయన నిన్ను స్తుతించి ప్రార్థించి గణపరిచిన ఆయన నిన్ను నా తండ్రి వేడుకుని ఉన్నారు వాటన్నిటి కూడా నాయన బిడ్డలకు నాయన సమాధానకరంగా మార్చండి అయ్యా సంతోషకరంగా మార్చండి అయ్యా ఆరోగ్యదాయకంగా మార్చండి అయ్యా స్వస్థతను దయచేయండి ప్రభువా అయ్యా నీకు స్తోత్రం నాయన స్తోత్రం నాయన సమాధానము కలిగిన తండ్రి నాయన మేమందరము కూడా నాయన ఉండటానికి సహాయం చేయండి ప్రభువా అదేవిధంగా నాయన మా సేవకులను బట్టి సేవకులను బట్టి నీ స్తోత్రాలు నాయన మా సభనంతటి బట్టి నీ స్తోత్రాలు నాయన మా దేశ నాయకులు రాష్ట్ర నాయకులు ప్రభుత్వము అధికారులు ప్రధానులు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా అయ్యా నశించిపోతున్న ఆత్మలు నాయన అయ్యా రక్షించబడాలి ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం సహాయం చేయండి నాయన నీకు స్తోత్రాలు ప్రభువా ఏ ఒక్క బిడ్డ నశించిపోకూడదు నాయన అందరూ అంతటా మారు మనసు పొందాలి ప్రభువా పాప క్షమాపణ పొందాలి నాయన ప్రభు యొక్క బిడ్డలుగా మార్చబడాలయ్యా అటువంటి కృప మీరు దయచేయండి నాయన నీకు స్తోత్రము స్తోత్రం నా తండ్రి అదేవిధంగా నా ప్రభువా ఇదిగో నాయన కూచిపూడి నా తండ్రి నాయన అయ్యా ఇదిగో నా తండ్రి నాయన సంఘములో నా ప్రభువా అయ్యా ఆగస్టు నాయన 15, 16, 17 తేదీల్లో నాయన తండ్రి కన్వెన్షన్ జరగబోతుండగా నా ప్రభువా తండ్రి ఆ కన్వెన్షన్ నాయన నీ చిత్తములో నీ కృపతో జరిగించిన ఆయన తండ్రి ఇదిగో నాయన నీ నామ మహిమార్థం కొరకు జరిగించిన ఆయన అనేక ఆత్మల రక్షణార్థం కొరకు జరిగించిన ఆయన అయ్యా ఎందుకంటే నా ప్రభా నాయన అయ్యా నీ సువార్త నా తండ్రి ఎక్కడైతే ప్రకటించబడతాదో నా ప్రభా నాయన అక్కడ ఆత్మలు రక్షించబడతారు నాయన తండ్రి నీకు స్తోత్రం నా ప్రభా ఆ యొక్క నాయన కన్వెన్షన్ ఆయన నీ కృపతో జరిగించిన ఆయన అయ్యా నీ నామాన్ని మహింపరచుకోమని అక్కడ కావలసిన వాటన్నిటిని కూడా సిద్ధపరిచిన ఆయన సేవకులు నాయన క్షేమంగా నడిపించిన ఆయన వాతావరణము నీ స్వాధీనంలో ఉంచుకున్న ఆయన సహాయం చేసిన ఆయన మీ నామాన్ని మహింపరచుకొని కనపరచుకోమని ఆ కన్వెన్షన్ చేతులకు అప్పచెప్పుకుంటున్నా తండ్రి ఇదిగో నాయన మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ మట్టుకు మాకు తోడుగా ఉండి ఈ యొక్క ఆరాధన అంతటి కూడా నీ కృపలో నీ చిత్తములో జరిగించినందుకు మీకే నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరలా మేము కూడి ఇదే స్థలంలో నిన్ను స్తుతించి కనపరిచి మహింపరిచేంత వరకు కూడా మా ప్రాణాత్మ శరీరాలని చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రవైనటువంటి
నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములను సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు మనమలందరినీ కాచి కాపాడును గాక. ఆమేన్.